ఊటీ సుందరమైన శీతలమైన ప్రదేశం, కానీ నాకు చెమటలు పట్టించిన స్థలం. బ్రహ్మానందం దొంగ అయ్యాడు. నేను ఎంత దారుణంగా దొంగనయ్యానో తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఊటీకెళ్ళాలి. చంటబ్బాయి సాంగ్ చిత్రీకరణ కోసం చిరంజీవి గారు, జంధ్యాల గారు యూనిట్ తో కలిసి ఊటీకెళ్లారు. అక్కడ నేను లేకపోవడం వల్ల చిరంజీవి గారికి ఎంటర్టైన్మెంట్ కొరవైందని నన్ను పిలిపించమన్నారు. జంధ్యాల గారు కూడా ఒప్పుకున్నారు. మేనేజర్ నాకు ఫోన్ చేసి అర్జెంట్ గా బయలుదేరమన్నాడు. అప్పుడు నేను అత్తిలిలో ఉన్నాను. ఉన్నపలంగా బట్టలు సర్దుకుని బయలుదేరాను. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎక్కించాడు మేనేజర్. నా మీద ప్రేమతో కాకపోయినా పిలిపించేది చిరంజీవి గారు కాబట్టి ఏసీ కోచ్ లో బెర్త్ కన్ఫర్మ్ చేశారు. ఏసీ కోచ్ అంటే 10 ఊటీల చల్లదనం. నాకు పడుకుంటే చలి, నిద్ర రాదు. డబ్బులిస్తే దుప్పట్లు ఇస్తారన్న సంగతి నాకు తెలియదు. అలవాటు లేని ఏసీ చలికాలంలో మంచు పర్వతాల మీద మంచమేసుకుని పడుకున్న అనుభవాన్ని ఇచ్చింది. గడగడ వణుకుతూ కోయంబత్తూరులో దిగాను. దిగిన తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. ఊటీలోని స్టార్ హోటల్లో చిరంజీవి గారి సూటు పక్కనే నాకో సూట్ బుక్ చేశారు. ఆ క్షణం నాకు తెలియదు ఆ స్టార్ హోటల్లోనే నేను దొంగనవుతానని. దిగాను, రెడీ అయ్యాను, లొకేషన్కి వెళ్ళాను. చిరంజీవి గారు, జంధ్యాల గారు ఆప్యాయంగా ఆహ్వానించారు. ఉన్న 2 రోజులు నేను నవ్విస్తూనే ఉన్నాను. కానీ ఆ నవ్వుల స్థానంలోనే వారిద్దరి కోపాన్ని చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆ సమయము రానే వచ్చింది. షూటింగ్ పూర్తయి సూట్ కేసు సర్దుకుని ఇక బయలుదేరుదాం అనుకుంటూ ఉండగా చిరంజీవి గారు నా గదికొచ్చారు. అన్నీ సర్దుకున్నావా బ్రహ్మం, ఏం మర్చిపోకుండా అని అడిగాడు. ఆయన నా మీద చూపించిన అభిమానానికి మురిసి ముక్కలయ్యాను. కాసేపట్లోనే నా మనసు ముక్కలవబోతుంది అని నాకేం తెలుసు. ఏదైనా మర్చిపోతే ఇబ్బంది కదా అన్నారు. ఏముంది సార్, 4 జతలే కదా అన్నాను. సర్లే బయలుదేరు అన్నారు. ఆయన వెళ్ళిపోయారు. నేను సూట్ కేసు తీసుకుని బయలుదేరాను. రిసెప్షన్ దగ్గరికి రాగానే ఒక రిసెప్షనిస్ట్, సార్ వీ వాంట్ టు సెర్చ్ యువర్ లగేజ్ అన్నాడు. ముగ్గురం తెల్లబోయి చూశాం. చిరంజీవి గారు వాట్ నాన్ సెన్స్ అని అరిచారు. అయినా వాళ్ళు మర్యాదపూర్వకంగానే రిక్వెస్ట్ చేశారు. చిరంజీవి గారు చెక్ చేసుకోమన్నారు. ముందు చిరంజీవి గారి లగేజు, తర్వాత జంధ్యాల గారి లగేజు చెక్ చేసి వాళ్లకు అప్పచెప్పారు. తరువాత నా సూట్ కేసు ఓపెన్ చేశారు. నేను దర్జాగా సూట్ కేసు ఇచ్చి కేర్లెస్ గా నిలబడ్డాను. క్షణంలో నా మొహం మాడిపోయింది. నా బట్టల కింద ఫోర్క్లు, స్పూన్లు బయటపడ్డాయి. నా కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. మెదడు పనిచేయడం ఆగిపోయింది. చిరంజీవి గారు, బ్రహ్మం ఏంటయ్యా ఇది, ఏంటి పని, చీప్ గా ఆర్టిస్టుల పరువు తీసావు కదయ్యా అని మొత్తం నట లోకానికే నా వల్ల చెరగని మచ్చ ఏర్పడినట్లు తిట్టారు. నాకు వణుకు పుట్టుకొచ్చేసింది. రిసెప్షన్ లోనే ఒక కార్నర్ లో నిలబెట్టేశారు. ఆ విధంగా నేను దొంగనయ్యాను. అయితే ఏ విధంగా దొంగనయ్యానో క్షణాల్లోనే అర్థమైంది. వీడియో టేప్ ని రివైండ్ చేసినట్లు, టైం మెషిన్ ఎక్కేసి గతంలోకి పరిగెత్తినట్లు సీన్స్ అన్ని చకచకా వెనక్కి వెళ్లి చిరంజీవి గారు నా గదికొచ్చిన దగ్గర ఆగిపోయాను. అప్పుడు నేను అద్దం ముందు శ్రద్ధగా దూకుంటున్నాను. చిరంజీవి గారు తెరిచి ఉన్న నా సూట్ కేసులోంచి షర్ట్ తీసి చూసి, ఈ షర్ట్ బాగుందయ్యా, ఎక్కడ కుట్టించావు అని అడిగారు. నేను బదులు చెప్పగానే అన్ని సర్దుకున్నావా అని అడిగి నన్ను మురిసి ముక్కలయ్యేలా చేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వచ్చి నిలబడ్డాను. ఇది చిరంజీవి గారి పనే, టీజింగే, ర్యాగింగే అని అర్థమయ్యి కానట్టు ఉంది. అడగాలంటే భయం. ఆ భయాన్ని మరింత పెంచేలా జంధ్యాల గారు, ఏంటి సార్ ఈ దరిద్రం, మీరు ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేది, ఇటువంటి పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మొత్తం పరువంతా తీశాడు కదండి అని అరిచారు. జంధ్యాల గారు తిట్టారు. నేను బిత్తర చూపులు చూడడం తప్ప ఆ సమయంలో వాళ్ళని ఏమని అడగగలను. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, ట్రైన్కి టైం అవుతుంది అని జంధ్యాల గారు, చిరంజీవి గారు వెళ్ళిపోయారు. నన్నెవరూ పట్టించుకోలేదు. ఉండాలా, వెళ్ళాలా, వెళ్ళనిస్తారా, పనిష్మెంట్ ఇస్తారా, ఇలాంటి రసాత్మక సందిగ్ధ అవస్థలో పడి ఉక్కిరిబిక్కిరవుతున్నాను. కారులో వాళ్ళు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటి, అగమ్య గోచరంగా ఉంది. నా టికెట్ కూడా వాళ్ళ టికెట్స్ తో పాటే ఉంటుంది. ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో చిరంజీవి గారి అసిస్టెంట్ వెనక్కి వచ్చాడు. రిసెప్షనిస్ట్ తో ఏదో మాట్లాడి నా దగ్గరికి వచ్చాడు. రండి సార్, నేను సర్ది చెప్పానులేండి అన్నాడు. అప్పుడు నేను ఊపిరి పీల్చుకోవడం ఇప్పటికే నా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా ఉంది. వెంటనే రిసెప్షనిస్ట్ వచ్చి ఫర్దర్గా ఇలాంటివి చేయకండి సార్ అన్నాడు. నేను తల ఊపితే దొంగతనం ఒప్పుకున్నట్లు, ఊపకపోతే వదిలిపెడతాడో లేదో అన్న భయం. చిరంజీవి గారి అసిస్టెంట్ నా బదులు జవాబిచ్చాడు. అడ్డంగా దొరికిపోయాక ఎలా చేస్తారులేండి అని హామీ ఇచ్చాడు. అది హామీలా లేదు. నేను దొంగనన్న స్టాంపు నా మొహం మీద గుద్దినట్లు అయింది. ముందు ఈ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ నుంచి బయటపడితే చాలు అన్నది నా మైండ్లో ఉంది. ఇద్దరం బయటకు వచ్చేసరికి చిరంజీవి గారు, జంధ్యాల గారు ఉన్న కారు స్టార్ట్ అయ్యి మూవ్ అవుతుంది. ఇద్దరం పరిగెత్తికెళ్లి కారు ఆపాం. కూర్చోనిస్తారా లేదా అనుకున్నాను. కానీ మళ్ళీ మౌనంగా గంభీరంగా ఉండడంతో అదే అదునుగా ముందు సీట్లో డ్రైవర్ పక్కనే నేను, అసిస్టెంట్లు కూర్చున్నాం.
వెనక్కి వాళ్ళిద్దరూ గంభీరంగా ఉన్నారు. ముందు నేను. పుండు మీద కారం జల్లినట్లు అసిస్టెంట్ నాతో, ఏంటి సార్ అలా చేశారు? మీకేవి కావాలనిపిస్తే నాతో చెప్తే నేనే కొనిచ్చేవాడిని కదా అన్నాడు. ఆ క్షణం నా మీద నాకే జాలి వేసింది. కారొచ్చి ఆగింది. దిగ్గానే ట్రైన్ వచ్చి ఆగింది. ముగ్గురం ఎక్కాం. ట్రైన్ కదిలింది. చిరంజీవి గారు గంభీరంగా ఉండడంతో వాతావరణం తేలిక చేయడానికి ఓ పాట పాడబోయి అన్నారు జంజాల గారు. నేను ఉలిక్కి పడ్డాను. నా స్వరం అందుకు అనుమతించదు సార్ అని బేలగా అన్నాను. ఆయన వినలేదు. పాడాల్సిందే అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నా గాత్రం విప్పాను. అందమే ఆనందం అంటూ టక్మని డోర్ కొట్టిన సౌండ్ వినిపించింది. నేను అదిరిపడ్డాను. నా స్వరం విని పక్కకు వచ్చి వాళ్ళు కొట్టడానికి వచ్చారనుకుని భయపడ్డాను. కానీ వచ్చింది టీసీ. టికెట్ అని అడిగాడు. నేను వాళ్ళ వైపు చూశాను. వాళ్ళిద్దరు టికెట్స్ మాత్రమే చూపించారు. టీసీ నా వైపు చూశాడు. నేను వాళ్ళ వైపు చూశాను. వాళ్ళు ఫ్యాన్ కేసు చూశారు. వాళ్ళకేమీ సంబంధం లేనట్టు నాకు అర్థమైంది. ఇది కూడా వారిద్దరి స్క్రీన్ ప్లేలో ఒక భాగమేనని. నేను చేతులు జోడించి ఈ అర్భకుణ్ణి ఇకనైనా క్షమించమని అడిగాను అమాయకంగా. అప్పుడు నవ్వడం మొదలుపెట్టారు. ముందు వాళ్ళు నవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నేను నవ్వాల్సి వచ్చింది. అలా నన్ను ర్యాగింగ్ చేసి రిసెప్షన్ లోను ట్రైన్ లోను నా ఎక్స్ప్రెషన్ చూసి వాళ్ళు ఎంతసేపు నవ్వుకున్నారో చెప్పి నవ్వి అలా ప్రయాణం సాగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జంజాల గారు మధ్యలోనే దిగిపోయినా, మాలాంటి అభిమానులను వదిలి వెళ్లిపోయినా చిరంజీవి గారితో మాత్రం నా ప్రయాణం చిరంజీవ అన్నట్టు కొనసాగుతూనే ఉంది.